ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. నేనే మార్గమును. నేనే అంటే ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మనము ఈరోజు జీవించడానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి ఆ జీవమును మనలో ఉంచాడు. అలాగే ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి మనము కూడా సత్యమును అనుసరిస్తూ జీవించాలి. సత్యమైన మాటలు మనం పలకాలి, నిజమే పలకాలి. మనం మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అంతేకాని అబద్ధాలు పలకడానికి ఏమాత్రం వీలు లేదు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆ సత్యము మనలో ఉండాలి. ఆ సత్యాన్ని మనం అనుసరించి జీవించాలి. అలాగే ఆయన మార్గమై ఉన్నాడు. యేసయ్య మార్గమై ఉన్నాడు కాబట్టి ఆ మార్గంలోనే మనము ముందుకు సాగిపోవాలి. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. ఆ మార్గంలోనే మనం ముందుకు సాగిపోయినట్లయితే ఆ మార్గం ద్వారా మనము పరలోక రాజ్యం చేరుకోగలము. ఇంకే మార్గాన్ని మనం అనుసరించినా పరలోక రాజ్యం వెళ్ళలేము. కాబట్టి దొడ్డు గుమ్మంలో మనం వెళ్ళడానికి వీలు లేదు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకంలో జీవించినంత కాలము మనము ఇతరుల పట్ల పగ తీర్చుకోవడానికి ఏమాత్రము వీలు లేదు. మనం పగ తీర్చుకునే వ్యక్తులము కాదు. మనం ఇతరులను ప్రేమించే వ్యక్తులము, ఇతరులను ద్వేషించే వ్యక్తులము కాదు. ఇతరులను ఆదరించే వ్యక్తులము, ఇతరులకు సహాయం చేసే వ్యక్తులము. దేవుని మార్గాన్ని అనుసరిస్తూ దేవునికి లోబడి మనము దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తులము. అంతేకాని పగ తీర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులము మనం ఏమాత్రం కాదు. దృష్టికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పగ తీర్చుకుంటారు. మనము దేవుని సంబంధులము, పరలోక సంబంధులము కాబట్టి మనము పగ తీర్చుకోవడానికి ఏమాత్రము వీలు లేదు. మనము అన్నిటినీ సహించాలి, అన్నిటినీ భరించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. అదే దేవుడు మనకు తెలియజేశాడు. అంతేకాని పగ తీర్చుకోవడం మనకు ఏమాత్రము తగదు. పగ తీర్చుకోవడం మన పని కాదు, అది దేవుని పని. కాబట్టి దేవునికి మనము చోటు ఇవ్వాలి. ఆయన ఉగ్రతకు మనం చోటు ఇవ్వాలి. ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోయారు. కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగానో శ్రమ పెట్టినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ, హింసించినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల మీద ఏమాత్రం పగ తీర్చుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను హింసించినందుకు, శ్రమ పెట్టినందుకు, బాధ పెట్టినందుకు, దుఃఖ పెట్టినందుకు దేవుడు ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో, నట్టనడి సముద్రంలో ఐగుప్తీయులను మొత్తము ముంచి చంపివేస్తాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఉగ్రతకు చోటివ్వడం వలన దేవుడు ఐగుప్తీయుల మీద పగ తీర్చుకుంటాడు. అంతేగాని ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల మీద ఏమాత్రం పగ తీర్చుకున్నారు. కాబట్టి మనం కూడా ఇశ్రాయేల్ వలె దేవుని ఉగ్రతకు చోటివ్వాలి. కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు మన శత్రువులపైన ఆయనే పగ తీర్చుకుంటాడు. ఆయన ఉగ్రతకు మనం చోటివ్వాలి. అంతేగాని మనం పగ తీర్చుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. పగ తీర్చుకుంటే మన పని కాదు. మనము సహించాలి, భరించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. అది దేవుడు మనకు తెలియజేసి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ మీద ఏమాత్రం నీకు పగ తీర్చుకొనకు. ఫస్ట్ నువ్వు దేవుని ఉగ్రతకు చోటివ్వు. దేవుని మాటకు లోబడి జీవించు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనము మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని మనము శత్రువులపైన పగ తీర్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. మనము ఈ లోకంలో జీవించినంత కాలము అన్నిటినీ భరించాలి, అన్నిటినీ సహించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. దేవుడు మన నుండి అదే ఆశిస్తున్నాడు. కాబట్టి ఇతరులు మన పట్ల పగ తీర్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ మనం ప్రార్థన చేయాలి తప్ప మళ్ళీ మనము తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళ మీద ఏమాత్రం పగ తీర్చుకొనకూడదు. తగిన సమయం వచ్చినప్పుడు వారికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.
అని పరిశుద్ధ లేఖనం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. మరణం వరకు సహించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరణం వరకు మనము సహించాలి, భరించాలి. కాబట్టి మనకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం అన్నిటిని భరించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ సహించాలి. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని ఉగ్రతకు మనం చోటివ్వాలి. పగ తీర్చుకుంటా దేవుని పని, మన పని కాదు. దేవుని చిత్త ప్రకారం జీవించడమే మన పని. మనకు దేవుడు ఏం తెలియజేయుచున్నాడో దాని ప్రకారమే మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఏమాత్రం వీలు లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.